ప్రేక్షకులకి నమస్కారం అండి. ఊపిరితిత్తులు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మనలో బాడీలో ప్రవహించే ప్రాణం ఏదైనా ఉంది అంటే అది ఆక్సిజన్నే. ఆ ప్రాణాన్ని, ఆ ఆక్సిజన్‌ని బాడీ అంతా అన్ని నరాలకి అందేలాగా చేసే బాధ్యత ఊపిరితిత్తులది, లంగ్స్‌ది. ఈ లంగ్స్ వీక్ అయినాయి అనుకోండి మనిషికి అనేక రకాలైన జబ్బులొస్తాయి. అలాగే ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల అవనివ్వండి, తినే ఆహారాల వల్ల అవనివ్వండి, శ్వాసకోశ వ్యాధులు పెరిగిపోయినాయి. కరోనా కూడా ఎఫెక్ట్ అయింది కదా! కరోనా కూడా డైరెక్ట్‌గా ఫస్ట్ అటాక్ చేసేది లంగ్సే అంటారు కాబట్టి, అది ఏదో ఒక రూపంలో ఇప్పటికే ఉండే ఉంటుందని నా నమ్మకం. అది ఎంతో కొంత అందరిని టచ్ చేసి వెళ్ళింది కాబట్టి, ఊపిరితిత్తుల వ్యాధులనేవి బాగా పెరిగిపోయినాయండి. ఆస్తమా ఉంటుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఎంత భయపడతారంటే, ఆ ఇన్‌హేలర్ అనేది కొట్టుకోపోతే 5 నిమిషాల్లో కాదు, 2 నిమిషాల్లో చచ్చిపోతామేమో అని కంగారు పడిపోయి, ఎంతో ఇబ్బంది పడతా ఉంటారనమాట. అటువంటి వాళ్ళ కోసం మా దగ్గర శ్వాసహర అవలేహ్యం అండి. చాలా అద్భుతమైనది ఇది. ఇందులో ఒక 5 గ్రామ్స్ బాల్స్ ఉంటాయి. లేహ్యమే కానీ తూకం కోసం ఏం చేసామంటే, మీరు డోసు హెచ్చుతగ్గులు వేసుకోకుండా పర్ఫెక్ట్‌గా అన్నీ ఒకే సైజ్ వచ్చేలాగా దాన్ని వేమెంట్ చేసి, ఉండలుగా చేసి అందులో పెడతామండి. డైలీ ఉదయం లేవగానే పరగడుపున ఒక బాలు పెద్దదుంటుంది కానీ నవిలి తినేయొచ్చు. నోరు కొంచెం తిమ్మిరెక్కుతుంది. నవిలి తింటేనే చక్కగా పనిచేస్తుంది. లేదు మేమిలా తినలేమండి మందు అని మింగేయాలి అనుకుంటే చిన్న చిన్న మాత్రలు, ఆ బాల్‌ని ఒక 5, 6 మాత్రలు చేసుకొని నీళ్ళతోటి మింగేయండి. కానీ మందు టేస్ట్ చూడకుండా, వాసన చూడకుండా, నాకు వ్యాధి తగ్గాలి, పర్వాలేదు, ఒక 5 నిమిషాలు నోరు కొంచెం తిమ్మిరెక్కుతుంది అంతకంటే ఏం లేదు కదా అని తినేస్తే కనుక చాలా చక్కగా పనిచేస్తుందండి. ఓన్లీ మీకు శ్వాసకోశంలో ఉండే ఇబ్బందులను తగ్గించడమే కాకుండా ఆకలి పెరుగుతుంది, రక్తశుద్ధి అవుతుంది. అనేక రకాలుగా ఇది మీకు ఉపయోగపడుతుందండి. ఈ శ్వాసహార అవలేహ్యంతోటి పాటు శ్వాసహార టాబ్లెట్స్ అని ఉంటాయండి. ఆ టాబ్లెట్స్ ఏంటంటే ఎవరైతే ఇన్‌హేలర్ వాడుతున్నారో వాళ్ళు ఈ టాబ్లెట్‌ని నైటు పడుకునే ముందర 3 గంటల ముందర మొదలుపెట్టి గంటకు ఒక టాబ్లెట్ కనుక వేసుకుంటే మీరు ఇన్‌హేలర్ వాడే వాళ్ళకి కూడా రిలాక్స్ అవ్వడానికి చాలా అవకాశం ఉందండి. ఇన్‌హేలర్ వాడే వాళ్ళకైతే 3 టాబ్లెట్లండి. ఇన్‌హేలర్ వాడట్లేదన్న వాళ్ళకి ఇది 1, 2 టాబ్లెట్లు సరిపోతాయన్నమాట. శ్వాసహార టాబ్లెట్స్, శ్వాసహార అవలేహ్యం. ఈ 2 రకాలు కనుక మీరు వాడుకుంటే మీ యొక్క లంగ్స్ చక్కగా ఆరోగ్యంగా అవుతాయి. ఆస్తమా అనేది మీకు పూర్తిగా ఎరాడికేట్ అవ్వటానికి కూడా ఆస్కారం ఉందండి. అదేవిధంగా ఈ ఆస్తమాలో ఉన్న రకాలు ఎలా ఉంటాయంటే మేఘరంజి అంటాం. వాళ్ళకి జస్ట్ మబ్బుపడి చిన్న తుంపర్లు స్టార్ట్ అవ్వగానే చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంకోటి పాలినేషన్ వల్ల రకరకాల పువ్వుల యొక్క పుప్పొడి గాలిలో ఎగరటం వల్ల వస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఈ నాళాలు ఊపిరితిత్తులకి గాలిని తీసుకెళ్ళే నాళాలు ఏవి ఉన్నాయంటే వాటిలో బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల, మాస్ పెరిగిపోవడం వల్ల కానీ ఆ నాళాలు కుచించుకుపోతాయి. అప్పుడు శ్వాస పీల్చుకోవడం చాలా కష్టం అవుతుందన్నమాట. అటువంటప్పుడు ఎమర్జెన్సీలో మీరు ఏం చేస్తారంటే కాసిన బియ్యం, కాస్త ఆర్తకర్పూరం కలిపేసుకుని నలిపి ఒక గుడ్డలో మూట కట్టి అస్తమానం వాసన చూడండి. చూస్తే కొంత రిలీఫ్ వస్తుంది. హాస్పిటల్ లేని చోట ఎమర్జెన్సీ ప్లేసుల్లోని ఊపిరి ఆగిపోయేలా ఉందని భయం వేసినప్పుడు హార్తకర్పూరం ప్రతి ఇంట్లోనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆ హార్తకర్పూరం అనేది బియ్యంలో కలిపి నలిపి అది మూట కట్టుకుని వాసన చూస్తే కనుక చాలా వరకు మీకు రిలీఫ్ వస్తుందన్నమాట. అలాగే ఈ ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏసీకి వెళ్ళొద్దండి. ఏసీలో ఉండకూడదు. కారులో కానీ, ఇంట్లో కానీ, ఇంకో చోట కానీ. నెక్స్ట్ చలవ చేసే పదార్థాలు అంటే స్వీట్లు, అలాగే ఆనపకాయ, బూడిద గుమ్మడికాయ, ధనియాలు, జీలకర్ర ఇలాంటి కషాయాలు కానీ, రసాలు తాగటం, సొరకాయ తోటి పాటు కీర, మనకి ఏదైతే దోస ఉందో దోసలో ఏ రకం తీసుకోవద్దండి. పెసరపప్పు తీసుకోవద్దు. ఇలా చలవ చేసి పదార్థాలు తీసుకోకుండా బాగా బలమైన ఆహారం తీసుకోవాలి వీళ్ళు. ఆకలి ఎప్పుడూ తగ్గకుండా చూసుకుని ఎపిటైజర్స్ వాడుకుంటా బలమైన ఆహారం లేహ్యాలు లాంటివి వాడుకుంటే వెయిట్ ఎంతసేపు పెరిగేలాగా ఉండాలి తప్ప వెయిట్ లాస్‌లో కనుక వెళ్ళారు అంటే మీరు చాలా ప్రమాద స్థితిలో ఉన్నట్టు లెక్కండి. ఆస్తమా కానీ, ఫ్లోరసీ లంగ్స్‌కి వచ్చి ఇది వాటర్ పడుతుంది. అటువంటివి లేకపోతే టీబీ ఇలాంటివి ఏవి ఉన్నా సరే మీకు లంగ్స్‌కి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా సరే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువగా ఎండలో తిరగడం, సాధ్యమైనంత వరకు వామ్ వాటర్ తాగడం. ఆ వామ్ వాటర్‌లో కాస్త త్రికట్టుగాయలు కషాయం లాంటిది వేసుకుంటే ఇంకా చక్కగా పనిచేస్తుంది. తేనె కలుపుకోవచ్చు. పంచదార
లేకపోతే పటిక బెల్లం ఇలాంటి స్వీట్స్ మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే చలవ చేసి తీసుకున్నారు అంటే ఆ బ్యాక్టీరియా చాలా ఎక్కువగా పెరిగిపోతుందనమాట. అందుకు లంగ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వేడి వాతావరణంలో ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు మీకు చాలా మంచి రిలీఫ్ కనపడుతుందండి. అలాగే వెయిట్ కూడా 2, 3 కేజీలు పెంచుకోగలిగితే మీరు 2-5 కేజీలు. మేము వెయిట్ పెరిగిపోతే అందం పోతుంది లేకపోతే పొట్టొచ్చేస్తుంది అది ఇది అని భయపడే కన్నా ఊపిరితిత్తులు చాలా ప్రమాదం అని చెప్పాను నేను ఈ వీడియో మొదట్లోనే. మీకు పొట్ట పెరగడం సంగతి దేవుడెరుగు, అనేక వ్యాధులు మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. చర్మ వ్యాధులు అవ్వచ్చు, లేకపోతే బ్రెయిన్‌లో క్లాట్లు అవ్వచ్చు, హార్ట్ బ్లాక్స్ అవ్వచ్చు, ఇలాగ హార్ట్ అటాక్ రావచ్చు. ఆక్సిజన్ సరిపోకపోతే మీ బాడీలో అనేక రకాల ఇమ్యూనిటీ సెల్స్ చనిపోతాయి. ఎందుకంటే ప్రతి సెల్‌కి ఆక్సిజన్ కావాలి. మీ బాడీలో ఉన్న ప్రతి సెల్‌కి ఆక్సిజన్ ఉంటేనే అవి హ్యాపీగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మీ రక్తం కూడా పలచగా ఉంటుంది. అలా కాకుండా మీరు అశ్రద్ధ చేసి ఏదో ఒబెసిటీ పెరిగిపోతాం, సరైన తిండి తినకూడదని ఊపిరితిత్తుల్ని అశ్రద్ధ చేశారా, మీరు అనేక వ్యాధులకి లోనవుతారు. మీ లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయి రక్తం చిక్కబడ్డందనుకోండి, ఆ సెల్స్ చనిపోయినాయి ఆక్సిజన్ సరిపోక. అప్పుడు ఏమవుతుంది, ఆ సెల్స్ బయటికెళ్ళలేదు, రక్తంలో కలిసిపోతే రక్తం చిక్కబడిపోతే రేపొద్దున బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడానికి. బ్రెయిన్‌కి ఓన్లీ ఫుడ్ ఆక్సిజన్. ఆక్సిజన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాతే మిగిలినయన్నీ మినరల్స్ గానీ, ఇంకోటి గానీ. అందుకు బ్రెయిన్‌కి సరిపడే ఆక్సిజన్ వెళ్ళలేదనుకోండి, మీ ఆలోచన, మీ తెలివితేటలు, మీ జ్ఞాపక శక్తి అన్నీ కోల్పోతారు మీరు. కోల్పోవడం వల్ల కోపం, ఇరిటేషను అన్నీ పెరిగిపోవడం వల్ల అందరూ మీకు శత్రువులుగా తయారవుతారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోయిందో బ్రెయిన్‌లో, సూసైడ్ టెండెన్సీ కూడా పెరుగుతుంది మనుషుల్లో. అంచేత ఇరిటేషన్ పెరిగిపోతుంది. ఇటువంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే మనం తప్పనిసరిగా లంగ్స్‌ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా సాధకులు ఎవరైతే సాధన చేస్తారో, ఎవరైతే ప్రాణాయామం చేస్తారో వాళ్ళందరూ కూడా లంగ్స్‌కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం సాధన చేయగలమండి. శరీరాన్ని వ్యాధిగ్రస్తంగా చేసుకుంటే మీరు ఒక ఆసనం వేయలేరు, ఆ ఆసనంలో స్థిరంగా కూర్చొని సాధన చేయలేరు. అంచేత శరీరం అనేది ఒక మందిరం, ఒక అందమైన మందిరంగా, ఆరోగ్యకరమైన మందిరంగా, శుభ్రమైన మందిరంగా శరీరాన్ని చూసుకోవాలి. ఆ మందిరం లోపల విగ్రహం ఏదుందనేది కాదు, మన ఆత్మే ఆ విగ్రహం అనుకోండి. ఈ ఆత్మ సాధన అనేది చెయ్యాలి అంటే మీరు మీ యొక్క శరీర ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీర ఆరోగ్యాన్ని కాపాడి ప్రతిరోజు ప్రాణాయామం, వ్యాయామం, యోగా లాంటివి చేసుకుంటే మీరు బలంగా గట్టిగా ఉంటే సాధన అనేది కంటిన్యూ అవుతుంది. మీకు ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి, కూర్చోలేరు, నుంచోలేరు, కుర్చీలో కూర్చోలేరు, కింద కూర్చోలేరు, ఆసనం అసలే వేయలేరు, ఇంకేం చేస్తారండి సాధన? అంచేత సాధన చేయాలి అంటే యవ్వనం ఉన్నప్పుడే మొదలుపెట్టాలి. మనం ఎప్పుడు కూడా యవ్వనంలోంచి కంటిన్యూగా చేస్తే వార్ధక్యం వచ్చినా కూడా మన శరీరం బలంగా ఉంటే మనం సాధన చేయొచ్చు. ఈ మందులు వాడుకుని ఆరోగ్యంగా గట్టిగా ఉంటే ఆత్మ సాధన చేయడానికి శరీరమే ఇంపార్టెంట్ కాబట్టి, శరీరమే ఒక సాధనం కాబట్టి, భగవంతుడిచ్చిన ఒక అద్భుతమైన మానవ జన్మ అనేది సార్థకం చేసుకోవాలి అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే మనం సాధన చేయగలం. ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఆయుర్వేద, యునాని, సిద్ధ ఇలాంటి మందులు వాడుకుంటా అద్భుతమైన యోగా ఉంది కాబట్టి మనకి సనాతన ఋషులు అందించిన యోగాన్ని చేసుకుంటా ఈ శరీరాన్ని గట్టిపరుచుకుని ప్రాణాయామం చేస్తా శ్వాస అనేది ప్రతి నరనరానికి అందించగలిగితే కనుక మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అనేక వ్యాధుల నుంచి మందు అక్కర్లేకుండానే బయటపడగలరు. కానీ ఈ ప్రకృతిలో మనం ఎంతో, ఆ ప్లాంట్స్ కానీ, ఆ మొక్కలు కానీ వాటిలోని ప్రాణం ఉంది, మనం అయ్యి ఒకటే అని ఆలోచించుకోండి మీరు. అందుకు మన ప్రాణాన్ని రక్షించే ప్రాణశక్తి ఆ హెర్బ్స్లో ఉంది కాబట్టి, ఆ ఆయుర్వేద మూలికల్లో కానీ, మందుల్లో కానీ ఉంది కాబట్టి వాటిని ప్రేమతోటి జాగ్రత్తగా మనం మింగి మన వ్యాధిని తగ్గించుకుంటే ఆత్మ సాధన చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా జీవన విధానం కూడా చక్కగా ఉంది. ఎప్పుడు మీరు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఇంట్లో వాతావరణం బాగుంటుంది, భార్య పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు, స్నేహితులు ప్రేమిస్తారు అందరూ. ఎప్పుడైతే మీకు ఇరిటేషన్ పెరిగిపోయి వ్యాధిగ్రస్తులు అయ్యి అందరి మీద కోపంగా ఉంటారో అందరూ మనకు దూరం అయిపోతారు. ఈ సమాజంలో మనకు కూడా ఎవరైనా ఉండాలంటే ఫస్ట్ మనమే మారాలి. మన కోసం ఎవరో మారరు. మనం కన్న పిల్లలు మారరు, భార్య కానీ, మనకు కావాల్సిన వాళ్ళు కానీ ఎవ్వరూ మారరు. మన కూడా అందరూ ఉండాలంటే మొట్టమొదటి మనం మారితేనే మన కూడా అందరూ ఉంటారు. మనం మారకపోతే ఈ లోకం మనకు దూరం అయిపోతుంది. మనం అనేక
మానసికమైన ప్రాబ్లమ్స్ కూడా అనుభవించవలసి వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలి అంటే ఊపిరితిత్తులు బాగుండాలి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కాదు నేను అనేది. మీరు ప్రాణాయామం చేస్తే మందులు అక్కర్లేకుండా సరిపోతుంది. ఇబ్బంది ఉన్నవాళ్ళు మాత్రమే మా శ్వాసహార అవలేహ్యం కానీ లేకపోతే శ్వాసహార ట్యాబ్లెట్లు కానీ ఇటువంటివి వాడుకుని మీరు మీ ఊపిరితిత్తులను బాగు చేసుకుని ఆరోగ్యంగా ఉండి మంచి సాధకులుగా, మంచి కుటుంబ పెద్దలుగా కానీ, పిల్లలుగా కానీ, ఇంకోటి కానీ అందరితోటి ప్రేమగా ఉండాలని కోరుకుంటా ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నమస్కారం.